తక్కువ టైంలో రెసిపీ అయిపోవాలి బట్ కర్రీ మాత్రం అదిరిపోవాలంటే డెఫినెట్లీ ట్రై దిస్ కాజు బూందీ కర్రీ అండ్ లేట్ చేయకుండా ఈ రెసిపీ వీడియో ఆవకాయ అవెన్యూలో చూసేయండి. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. యాడ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. కాస్త వేడయ్యాక ఫస్ట్ అయితే కొన్ని జీడిపప్పులు, క్యాష్యూస్ కొంతసేపు ఆయిల్లో దోరగా వేపుకోవాలి. అండ్ తప్పకుండా డోంట్ స్కిప్ దిస్ స్టెప్, ఎందుకంటే ఈ రెసిపీలో జీడిపప్పులు చాలా టేస్టీగా బాగుంటుంది. మంచిగా క్యాష్యూస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక బౌల్లో పక్కకు తీసి పెట్టుకోండి. ప్యాన్లో అదే లెఫ్ట్ ఓవర్ ఆయిల్లో చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసి, దాంతోపాటు సన్నగా తరిగిన కొన్ని కరివేపాకు వేసి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అంత లోపల ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని చాప్ చేసి వేసాను అండ్ కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు బాగా టమాటోస్ ముషి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సో పనిలో పని ఇంకో పక్క రైస్ కుక్కర్లో బియ్యం వాష్ చేసి రైస్ పెట్టేశాను. వేడి వేడి అన్నంతో మసాలా బాయిల్డ్ ఎగ్తో ఈ బూందీ కర్రీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. సో టమాటోలు కొంచెం సాఫ్ట్ అయ్యాక కారం కోసం చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసి ఒక్కసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి. ఇది ఆప్షనల్, కానీ వాటర్తో పాటు కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ భీమవరం సైడ్ వాళ్ళు ఖచ్చితంగా పాలు యాడ్ చేస్తారు ఈ రెసిపీలో అండ్ ఫ్లేవర్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. సో వన్స్ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు కారం బూందీ వేసేసుకోవడమే. ఇక్కడ నేను మన ఇండియన్ స్టోర్లో దొరికే మసాలా బూందీ వేసాను. ఇంట్లో చేసుకున్న బూందీతో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. ఉప్పు కూడా కాస్త చూసేసుకోండి, బికాస్ మనకి బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. బూందీ వేసిన తర్వాత చిన్న మంటలో ఒక 2 నిమిషాల పాటు సిమ్ లో పెట్టండి అంతే. సో ఇట్ ఆల్ కమ్స్ టుగెదర్ నైస్లీ. ఫస్ట్ లో మనం వేయించుకున్న క్యాష్యూస్ యాడ్ చేసి ఫ్రెష్ గా తరిగిన కొత్తిమీర పైన వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. వేడి వేడిగా టేస్టీగా అండ్ పట్టుమని 15 నిమిషాల్లో అయిపోయే కాజు బూందీ కర్రీ రెసిపీ వితౌట్ ఎనీ ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్. వంట చేసే టైం లేనప్పుడు సింపుల్ గా బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్పెషల్లీ ఇంట్లో వెజిటబుల్స్ అండ్ ఏమీ లేనప్పుడు వేడి వేడి అన్నంలో ఈ టేస్టీ మసాలా బూందీ కర్రీ, దాంతో పాటు మిరియాలు వేసిన బాయిల్డ్ ఎగ్ ఫ్రైతో కలుపుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, రెగ్యులర్గా మీ మెన్యూలోకి వస్తుంది. సో ఈ రెసిపీ కానీ నచ్చితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఆవకాయ అవెన్యూ. బాయ్.